నమస్తే, వెల్కమ్ టు తెలుగు వర్డ్ న్యూస్. నేను మీ ఫజల్. దావూద్ ఇబ్రాహీం పరారీలో ఉన్న అండర్ వరల్డ్ డాన్. ఇతన్ని చంపితే $25 మిలియన్ల ఇస్తామని గతంలో భారత ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇప్పుడు వీడు ప్రస్తుతం పాకిస్తాన్లోని ఓ ఆసుపత్రిలో మృత్యుతో పోరాడుతున్నాడట. అయితే ఇతనిపైన చాలా కేసులు ఉన్నాయి. భారత ప్రభుత్వం వీడిని అప్పగించమని చాలా సాక్ష్యాలు చూపిస్తున్నప్పటికీ పాకిస్తాన్ ఏమో తమ వద్ద లేడు అని బుకాయిస్తుంది. అయితే వీడు ముంబై పేలుళ్లలో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యాడనే ఆరోపణలు వాస్తవం కూడా ఉంది. దాదాపుగా 250 మంది చనిపోయారు, వేల మంది ఆ పేలుళ్లలో గాయపడ్డారు. అప్పటి నుంచి వీడు లాపతా ఉన్నాడు, ఎక్కడున్నాడో తెలియదు. అంటే భారత్ వద్ద స్పష్టమైన డేటా ఉంది. వీడు ఎక్కడ ఉంటున్నాడు, పాకిస్తాన్లో 9 చిరునామాలతో అలాగే 9 పేర్లతో వీడు అక్కడ నివాసం ఉంటున్నట్టు స్పష్టమైన సమాచారం భారత్ వద్ద ఉంది. అలాగే ఇతనికి 3 పాస్పోర్ట్లు ఉన్నట్టు కూడా భారత ప్రభుత్వం గుర్తించింది. అయితే వీడిప్పుడు మృత్యుతో పోరాడుతున్నాడు. ఇతనిపైన విష ప్రయోగం జరిగిందనే వార్తలు అయితే భారీ ఎత్తునే వస్తున్నాయి. కొన్ని వార్తల్లో అయితే ఇతను చనిపోయాడనే వార్త కూడా వస్తుంది. అసలు ఏంటి, నిజమేంటి? పాకిస్తాన్లో దావూద్ ఇబ్రాహీం అదే అండర్ వరల్డ్ డాన్ బతుకున్నాడా, మృత్యుతో పోరాడుతున్నాడా, లేకపోతే ఇవన్నీ రూమర్స్ అనే డిస్కస్ అయితే భారత్లో చాలా సీరియస్గానే జరుగుతుంది. మనం ఇక్కడ ఒక విషయం గమనించినట్లయితే భారత్కు వ్యతిరేకంగా కార్యకలాపాలు చేపట్టే వాళ్ళు ఎక్కడ ఉన్నా వాళ్ళు ఖతమైపోతున్నారు. గత 2 నెలల నుంచి మనం చూసినట్లయితే 20 మందికి పైగా చనిపోయారు. టెర్రరిస్ట్ యాక్టివిటీస్లో పాల్గొంటున్న, అంటే ఇతర దేశాల్లో ఉంటూ తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారు ఎవడో వస్తున్నారు, ఏదో చేస్తున్నారు, చంపబడేస్తున్నారు. అలా గత 2 నెలలలో దాదాపుగా 20 మంది చనిపోయారు. కెనడాలో మనం చూసాం. కెనడాలో ఉన్న ఖలిస్తాన్ ఉగ్రవాదిని కూడా చంపేశారు. ఎందుకు చనిపోయాడో తెలియదు. అలాగే పాకిస్తాన్లో నివాసం ఉంటున్న మరో ఖలిస్తాన్ తీవ్రవాది కూడా చనిపోయాడు. అలా దాదాపుగా 20 మంది చనిపోయారు. అయితే ఇప్పటి వరకు 20 మందిని భారత్కు వ్యతిరేకంగా పనిచేస్తున్న వాడిని చంపేశారు అంటున్న మన జేమ్స్ బాండ్, అంటే భారత్ కూడా ఎక్కడ ఏం చేతులు ముడుచుకొని కూర్చోలేదు. భారత్కు వ్యతిరేకంగా ఎవడన్నా ఏదైనా చేస్తుంటే వాడికి ఖచ్చితంగా బుద్ధి చెప్తున్న ఆనవాళ్ళు అయితే మనకు స్పష్టంగా తెలుస్తున్నాయి. అయితే ఈ ఖలిస్తాన్ ఉగ్రవాదుల్ని అలాగే ఇతర ఉగ్రవాదుల్ని ఏరివేసినట్టు పాకిస్తాన్లో నివాసం ఉంటున్నట్టు మన దగ్గర స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ దావూద్ ఇబ్రాహీంని ఎందుకు లేపలేదు, మన ఈ జేమ్స్ బాండ్ ఏం చేస్తున్నాడు అనే చర్చ కూడా ఒక దశలో ఇండియాలో జరుగుతుంది. అయితే దాని రిజల్టేనా ఇప్పుడు వీడిపై జరిగిన విష ప్రయోగం అనే అంశాన్ని కూడా భారతీయులు చాలామంది ఆసక్తితో మాట్లాడుకుంటున్నారు. ఏదేమైతేనేం, అంటే ఈ డాన్ మీద దాదాపుగా $25 మిలియన్ల గిఫ్ట్ అమౌంట్ కూడా భారత ప్రభుత్వం ప్రకటించి ఉన్న నేపథ్యంలో వీడు సస్తాడా బతుకుతాడా, వీడు బతుకుంటే అంటే ఈయన చాలా అండర్ వరల్డ్ డాన్గా ఉంటూ ఈ అక్రమ కార్యకలాపాలు, డ్రగ్స్ దందాలు, అలాగే ఈ అక్రమంగా ఆయుధాలని తరలించడంలో, హవాలా వ్యాపారంలో చాలా కీలకంగా వ్యవహరిస్తూ ఉంటాడు. మనం కనుక చూసినట్లయితే 2008లో ముంబైలో జరిగిన దాడి, అంటే November 26 దాడిలో కూడా 10 మంది పాకిస్తానీలు ఇక్కడికి వచ్చి వాళ్ళంతా దాడికి పాల్పడిన నేపథ్యంలో వాడికి ఈ అండర్ గ్రౌండ్ డాన్ దావూద్ ఇబ్రాహీం యొక్క నెట్వర్క్ సపోర్ట్ చేసింది, వాళ్ళకి కావాల్సిన ఆయుధాలు కూడా అందజేసిందనే సమాచారం అయితే భారత్ వద్ద స్పష్టంగా ఉంది. అయితే చాలా రోజుల నుంచి భారత్ వెతుకుతుంది, సమాచారం ఉంది, కానీ ఇంతవరకు భారత్ చేతికి చిక్కలేదు. అయితే ఈ విషయాల్ని పాకిస్తాన్ అయితే ధృవీకరించడం లేదు. తమ వద్ద ఆసుపత్రుల్లో దావూద్ ఇబ్రాహీం చికిత్స పొందుతున్నాడు అనే అంశాన్ని పాకిస్తాన్ ధృవీకరించకపోయినప్పటికీ భారత్లో అయితే చాలా దీనిపైన స్పష్టంగా డిస్కస్ అవుతుంది. వీడి మీద విష ప్రయోగం జరిగింది, మృత్యుతో పోరాడుతున్నాడు అనే విషయం అయితే బాగా ప్రచారంలో ఉంది. మరోపక్క ముంబైలో అతనికి సంబంధించిన చుట్టాల్ని ముంబై పోలీసులు కూడా ఆయనకు సంబంధించిన సమాచారాన్ని రాబట్టడానికి ప్రయత్నం చేస్తున్నట్టు మన వద్ద సమాచారం ఉంది.